పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులు పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆర్ సంతోష్ కుమార్ ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడి మీకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సందర్భంగా రైతులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డుకు భూములు కోల్పోతున్నామని, మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని, భూమి మొత్తం కోల్పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని అన్నారు. మాకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాధిత రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందల రాజిరెడ్డి, వెంకటరెడ్డి, మెండ సంతోష్, బత్తిని రాజేశం, పోలం లక్ష్మయ్య, రాపెల్లి రమేష్, పుట్టగట్టయ్య, దాడి రాజయ్య, రేచవేణి పోచాలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఏం లేకుండా ఉన్నది, నేను ఏం లేకుండా అయిపోతాను. నేను రెండు ఏం లేకుండా చిప్పు పట్టుకొని పోవడే, నాకు ఏం లేదు. ఉన్నదానికన్నా సరైనట్టు ఏం ఇస్తలేడు. నేను ఏమి బండికి రాకుండా ఏం లేకుండా మళ్ళీ పోతుంది, రోడ్డు కింద పోతుంది. 2 జాగాలు పోయిందే పోతుంది. నాకు 2 ఎకరాల భూమి ఏం లేకుండా పోతుంది. నేను ఏం పట్టుకొని పోవాలా? కోర్టులో పోవాలన్నా నువ్వు టౌన్లో పోండి, ఏ సిప్పు పట్టుకుంటారో, ఏ సిప్పు ఇస్తారో నాకు అదే కావాలి. ఏ ముఖ్యమంత్రి వస్తారో, ఏ ఎమ్మెల్యే వస్తారో, ఏ సర్పంచ్ వస్తారో మాకు ఆ సిప్పు ఇవ్వాలని నేను అడుకుంటా. నాకు అంతకు తప్ప ఏం లేదు, అంతకు తప్ప నాకేం లేదు. అదే 2 దాగాలు పోయింది, నేను సిప్పిస్తే అడుకుంటా. ఏ కోట్ల పండుగ అడుకోమంటే అడుకుంటా, అంతే. నాకేం లేదు. అది ఒకటే దిక్కు, 2 దిక్కులు మాత్రం దిక్కు ఒకటే అయింది. ఆ దిక్కు ఉన్న దిక్కు పోయింది. ఈ దిక్కు పోయినప్పుడు రమ్మంటే ఏమైనా సిప్పిరి అడుకుంటా. ఏ కోట్ల పండుగ కోటే చూపిస్తారు మీరు, కోటు చూపిస్తే నేను ఏ కోటు పండుగ తిరిగాను. నాకు ఏది లేదు, ఏ తెలివి లేదు, రోడ్ అయితే అటే తెలివి లేదు, కాళ్ళు లేవు. నా కాళ్ళు లేదు, గుంజుకొని తొక్కొని పోతా అంటారు. మీరు నా జాగాలో వచ్చి నిలబడితే నువ్వేంద్రని గవర్నమెంట్ జాగా అంటారు. గవర్నమెంట్ జాగా అంటే ఎక్కడిది ఉన్నది? నేను లేని జాగా గవర్నమెంట్ జాగా తొక్కొని తీసుకుపోతారు అంటారు. తొక్కొని తీసుకుపోతారు, చంపుకొని తీసుకుపోతారని నేను అంటాను. కానీ నాకేం లేదు, చిప్పిర్రి నేను కానీ ఆడుకుంటా. ఏమైనా చూపించురి కోటాల మరి ఏడ చూపిస్తారో చూపించరు అని అంటాను. అంతే. నాకు 2 జాగాలు ఏం లేకుండా పోయింది. నాకు 2 జాగాలు ఏం లేకుండా పోయింది. 2 జాగాల 2 ఎకరాల భూమి ఏం లేకుండా పోయింది. కానీ నేను అడుకున్నామంటే ఏ చిప్పు ఇస్తారో, ఏ ఎమ్మెల్యే ఇస్తాడో, ఏ సర్పంచ్ ఇస్తాడో నాకు ఆ చిప్పు మాత్రం చూపించుర్రి, నేను అడుకుంటా. ఈరోజు గ్రామ రైతులందరూ ఇక్కడ ఏకానికి జరగ కారణం ఏంటంటే, ముందు మన అప్పన్నపేట గుండా పెద్ద బొంగూరు వరకు పోయే మండపేట రోడ్ బైపాస్ ఇక్కడ సమస్య కావడం జరిగింది రైతులందరూ. అయితే ఈరోజు ఏంటంటే ఇలాంటి రైతులకు, అప్పన్నపేట గ్రామ రైతులకు ఎలాంటి పరిష్కారం, మన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వాళ్ళకు తగు న్యాయం జరగకుండా, వాళ్ళు ఎలా పడితే వాళ్ళ దౌర్జన్యంతో ఈరోజు మన రోడ్డు తీసుకుపోవడం జరుగుతుంది నష్టపరిహారం చెల్లించకుండా. మేము ఎలాంటి గవర్నమెంట్ కానీ దేనికి కానీ వ్యతిరేకం కాదు. కాకపోతే మా రైతులకు తగు న్యాయం చేసి నష్టపరిహారం చెల్లించి సరైన సర్వేయర్తో ద్వారా కొలిపించి మళ్ళీ ఒకసారి సర్వే చేయించి వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పోంగా అడిగినాం, సార్ ఒక్కసారి దొబ్బకండి, మాకు ఏదో ఒక నిర్ణయం చేసి తిప్పండి అని చెప్తాను. కానీ నీకు చెప్పులు లేదు, దొబ్బుకుంటా పోతాను అన్నారు. మా పైప్ లైనే దొబ్బుకుంటా పోతాను అన్నారు. సార్ పైప్ లైన్ దొబ్బుకుంటా ఓరే అని అంటే, సార్ ఇప్పటికి ఒక 4 ఫీట్లు పోయింది సార్ మాకు లోపలికి. మా పట్టభూమిలోకి పోయిన వల్ల మేము అడిగినాం, సార్ నాకు ఇంత లిక్కు బావి ఉంది, అంత లిక్కు రోడ్డు నీళ్ళు దాటాలంటే అరే తర్వాత వచ్చి తీసుకొని తర్వాత రోడ్ అయినాక వచ్చి తీసేస్తారు. రోడ్ అయినాక ఎవరైనా ఎత్తారు నా నీళ్ళు అటు పోవాలి, నాకు నారు పోసుకుందామంటే కావాలంటే సేమ్ కాడి పోయి చూద్దామంటే నీకు ఏం కావాలంటారు? నీళ్ళు బయటికి దాటాలా, నష్టపరిహారం నువ్వు నా భూమిలోకి ఎందుకు పోసినావు? నీ సర్వై వరకే దొప్పుకొని పోవాలి. నాకేమన్నా 10 పరకో ఇచ్చినాక నాలో మట్టి పోసుకోవాలి. 10 లేదు, పరక లేదు. ఇప్పుడు 3 ఫీట్లు పోయింది సార్ లోపలికి మట్టి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. 3 ఫీట్లు పోయింది సార్ లోపలికి, 3 లోపలికి పోయింది, నా పట్ట భూమిలోకి పోయింది. మీరు ఏం చెప్తారో చెప్పండి సార్. ఏదో ఆ నిర్ణయం ఏదో మా ముందు చెప్పి చేసుకొని పోమన్నారు సార్. అదే ఆ ముచ్చట ఏదో చెప్పి తీసుకొని ఆ భూమి గింత ఇస్తామని అది చెప్పి తీసుకొని పొమ్మనండి.